నోబెల్ పీస్ ప్రైజ్ 2022 అనౌన్స్ అయింది. నార్వీజియన్ నోబెల్ కమిటీ ఈ ప్రైజ్ను అనౌన్స్ చేసింది. దీన్ని ముగ్గురికి షేర్ చేశారు. ఒకళ్ళు ఇండివిజువల్ అయితే 2 ఆర్గనైజేషన్స్. ఆ ఇండివిజువల్ బెలారస్కి చెందిన వ్యక్తి అలెస్ బియాలియాత్స్కీ అనే వ్యక్తి అన్నమాట. ఈ 2 ఆర్గనైజేషన్స్, ఒకటి రష్యన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, రెండోది ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్. ఒకటి రష్యాకి చెందింది అయితే ఇంకోటి ఉక్రెయిన్కి చెందింది. 2 కూడా కామనాలిటీ ఏంటంటే మానవ హక్కులు అన్నమాట. సో ముందుగా అలెస్ బియాలియాత్స్కీ గురించి చూసుకుందాం. ఆయన బెలారస్కి చెందిన వ్యక్తి. 1980వ దశకంలో బెలారస్లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అంటే డెమోక్రసీ మూమెంట్ని ప్రారంభించిన వారిలో ఒక గొప్ప వ్యక్తి అన్నమాట. ఈయన జీవితం మొత్తం ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేందుకు, దేశాన్ని శాంతియుతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు, జీవితాన్ని అంకితం చేశారు. 1996లో అలెస్ బియాలియాత్స్కీ వియాస్నా అనే సంస్థను ప్రారంభించారు. వియాస్నా అంటే వసంతం లేదా స్ప్రింగ్ అని అర్థం అనమాట. అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ యొక్క నియంతృత్వ అధికారాలను ఆయన చేసిన రాజ్యాంగ సంస్కరణలో, ముఖ్యంగా రాజ్యాంగ సవరణ చేసి తన పెత్తనాన్ని పెంచుకోవడానికి వ్యతిరేకంగా చాలామంది బెలారస్లో నిరసనకారులు పోరాడారనమాట. వాళ్ళ తరపున ఈయన నించున్నారు. వాళ్ళ తరపున, వాళ్ళ కుటుంబాల తరపున. అంటే ఎవరైతే అక్కడ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా పోరాడారో, ప్రెసిడెంట్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడారో, ఆ యాక్టివిస్టుల తరపున అలెస్ బియాలియాత్స్కీ నించున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ఆయన మొత్తం కృషి చేశారనమాట. నిర్బంధాలు, ఆంక్షలు, ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని ఆయన స్థాపించిన ఈ వియాస్నా అనే సంస్థ బెలారస్లో మానవ హక్కులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పాటుపడింది అనమాట. అందువల్ల ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది అలెస్ బియాలియాత్స్కీకి. దాని తర్వాత 2 ఆర్గనైజేషన్స్కి వచ్చాయని చెప్పాను. ఒకటి రష్యన్ బేస్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అయితే రెండోది ఉక్రెయిన్ బేస్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. రష్యన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్ ఇది కోల్డ్ వార్ ఎరా హ్యూమన్ రైట్స్ మెమోరియల్ అనమాట. అంటే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు 1987లో ఇది స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఫార్మర్ సోవియట్ యూనియన్లో ఉన్న హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు చాలామంది దీన్ని స్టార్ట్ చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అప్పట్లో ఉన్న రష్యన్స్ ఆండ్రియో సకరోవ్, తర్వాత మానవ హక్కుల కార్యకర్త స్వెట్లానా గనుష్కోవా, వీళ్ళందరూ కలిసి దీన్ని స్థాపించారనమాట. ఈ సంస్థ కమ్యూనిస్టు పాలనలో అక్కడ మానవ హక్కుల అణిచివేత ఎలా జరిగిందనే దాని మీద, అక్కడ బాధితులకు నష్టం ఎలా కలిగిందనే దాని మీద ప్రపంచం మొత్తం గుర్తుపెట్టినలా రకరకాల డాక్యుమెంటరీస్ చేసింది. స్టాలిన్, మనందరికీ తెలుసు, రష్యాలో స్టాలిన్ గొప్ప లీడర్. అట్ ద సేమ్ టైం కమ్యూనిజం పెంపొందించడానికి ఆయన చాలా నియంతృత్వ పోకడలు పోయారు. ఆయన యుగంపు అంటే ఆయన టైంలో బాధితుల కోసం డాక్యుమెంటేషన్ సెంటర్ను స్థాపించింది ఈ సంస్థ అనమాట రష్యాలో. సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యాలో అతిపెద్ద మానవ హక్కుల సంస్థగా ఈ రష్యన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్ అంటే దాని పేరు అంత పెరిగిందనమాట. అతిపెద్ద మానవ హక్కుల హ్యూమన్ రైట్స్ సంబంధించిన సంస్థగా రష్యా డిటెన్షన్ సెంటర్లో గల రాజకీయ ఖైదీల వివరాలను సేకరించి క్రోడీకరించింది. ఎవరైతే రాజకీయ ఖైదీలు పొలిటికల్గా తప్పులు చేసిన వాళ్ళని అప్పట్లో కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి డిటైన్ చేశారనమాట. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం క్రోడీకరించింది. తర్వాత చెచెన్యా యుద్ధ సమయంలో పౌరులపై సైన్యం చేసిన ఆకృత్యాలు, నేరాలను ఈ సంస్థ బాహాటంగానే ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. మిలిటరీ పాలనను వ్యతిరేకిస్తూ మానవ హక్కులను కాపాడటంలో ఈ సంస్థ బాగా నిలిచిందనమాట. అందుకనే రష్యాకు చెందిన ఈ హ్యూమన్ రైట్స్ మెమోరియల్, రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఈ సంవత్సరం వచ్చింది. సో ఈ ఆర్గనైజేషన్తో పాటు ఉక్రెయిన్ చెందిన సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఆర్గనైజేషన్ కూడా నోబెల్ ప్రైజ్ షేర్ చేసుకుంది. ఇది కీవ్లో, ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్లో 2007వ సంవత్సరంలో స్థాపించబడింది. ఉక్రెయిన్లో పౌర సమాజాన్ని చైతన్యపరిచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు తేవడం ద్వారా దేశాన్ని పూర్తి స్థాయి ప్రజాస్వామ్య దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఉక్రెయిన్లో స్థాపించబడింది. 2002 సంవత్సరం మనకు తెలుసు, రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది, దురాక్రమణ చేసింది. 2022లో రష్యా దురాక్రమణ తర్వాత ఈ సంస్థ ఉక్రెయిన్ పౌరులపై రష్యా దళాల ఆకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచం మొత్తం వినేలా చేసేందుకు కృషి చేసిందనమాట. ఇతర అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఈ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ ఉక్రెయిన్లో నేరస్తులను బాధ్యులను చేసి శిక్ష అనుభవించేలా చేసడానికి తోడ్పడుతుంది.
పూర్తి స్థాయిలో నేరస్తులందరూ శిక్ష అనుభవించలేదు కానీ తోడ్పడుతుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఒక ఇండివిజువల్కు 2 ఆర్గనైజేషన్స్కి వచ్చింది. ఇండివిజువల్ ఎల్ఎస్ బియాలియాత్స్కీ అయితే ఆయన బెలారస్కి చెందినవాడైతే, 2 ఆర్గనైజేషన్స్ రష్యన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, 2 ఉక్రెయిన్. బాగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే యుద్ధం చేసిన దేశం, యుద్ధంలో దురాక్రమణకు గురైన దేశం 2 కూడా ఈ నోబెల్ పీస్ ప్రైజ్లో అక్కడున్న హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అంటే మానవ హక్కులు గొప్ప, యుద్ధాలు గొప్ప కాదని చెప్పి నార్వీజియన్ నోబెల్ కమిటీ చెప్పగానే చెప్తుంది.